ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన 'దేవర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వాన్ని వహించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ తదితరులు నిర్మించిన ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'దేవర' 500 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన రెడీ అవుతుంది. ఇక బ్లాక్ బస్టర్ అయిన 'దేవర పార్ట్ 2' కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై సూపర్ అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. పార్ట్ 2లో కొన్ని సీన్స్‌ని షూట్ చేసినట్టు తెలిపారు. ఆ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలిపారు. ఇక 'దేవర' పార్ట్ 2లో 'దేవర' పాత్రలో వచ్చే ఎన్టీఆర్ సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయని తెలిపారు. డిసెంబర్‌లో 'దేవర 2' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే 2025 మొదట్లోనే 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో 2026 దసరా నాటికి 'దేవర 2' రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'దేవర'తో 500 కోట్ల వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ 'దేవర 2'తో 1000 కోట్లు కొట్టాలని చేస్తున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన సినిమాలతో పోలిస్తే 'దేవర పార్ట్ 1లో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ఆ యాక్షన్ పొయిటిక్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులు అందరికీ నచ్చిందని ఎన్టీఆర్ అన్నారు. అయితే దర్శకుడిగా తనకు ఎన్టీఆర్ నటనలోని ఎమోషన్ ఇష్టమని, ఆయన డైలాగులు చెప్పే సమయంలో ఇచ్చే పాజ్ ఇష్టమని కొరటాల శివ తెలిపారు. కోస్ట్ గార్డ్లను ఎర్ర సముద్రం ప్రజలు చంపే సమయంలో 'దేవర' ఎదురు తిరిగిన సన్నివేశం గురించి సుమ కనకాల ప్రస్తావించగా, దేశానికి ఎంతో సేవ చేసిన వీరుల కుటుంబాలలో జన్మించిన తాము స్మగ్లింగ్ చేయడం 'దేవర'కి ఇష్టం లేదు. మా నాన్న కథ చెప్పు అని 'దేవర'ను కొడుకు వర అడిగినప్పుడు చెప్పుకునే అంత కథలు లేవని అంటాడు. దొంగతనం చేస్తున్నామని తెలుసు గాని ఏం దొంగతనం చేస్తున్నామను 'దేవర'కి కూడా తెలియదు. చదువుకో అని తాను పంపించిన బిడ్డ చనిపోయేసరికి సముద్రం మీదకు ఎవరు వెళ్లకూడదని ఎదురు తిరుగుతాడని ఎన్టీఆర్ వివరించారు. ఆ తర్వాత కొరటాల శివ ఎమోషనల్ సన్నివేశాల గురించి ఆ బిడ్డ తల్లి దగ్గరకు వెళ్లి నీ కళ్ళల్లో చూసి చెప్పాల్సిన మాటను నీ కాళ్ళను చూసి చెప్తున్నా అని 'దేవర' చెప్పే సీన్ గురించి కొరటాల శివ చెప్తుంటే 'దేవర 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడే చెప్పను. 'దేవర'ది మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు తప్ప ఆ సీన్ ఏమిటనేది చెప్పలేదు. ఆల్రెడీ ఆ సీన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశామని, అది లాక్ చేశామని ఆయన వివరించారు. నీటిలో ఉన్న అస్థిపంజరాల్లో ఒకటి చాలా కీలకమైన వ్యక్తిదని కొరటాల శివ మరొక లీక్ ఇచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.